ఆత్మకూరు పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు 8వ వార్డు ప్రజల సమక్షంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సిఎస్ అలీషేర్ని వార్డు ఇన్ఛార్జిగా నియమించారు. అనంతరం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి 8వ వార్డు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాను వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆదరణ పెరుగుతుందని, గత ఎన్నికల మెజారిటీ కంటే ఈసారి ఇంకా ఎక్కువ మెజారిటీ ఇవ్వాలని, అదేవిధంగా వార్డులో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు వైఎస్ఆర్ పార్టీ పట్టణాధ్యక్షులు మరియు మున్సిపల్ కౌన్సిలర్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. తర్వాత మన ఎలక్షన్లలో ఖర్చు కాకుండా రూపాయి మళ్ళీ మన చేతి నుంచే, నా చేతి నుంచి కాకపోయినా 7 రూపాయల్లో ఆయన ఆ రోజు లబ్ధి పొందడం జరిగింది. లబ్ధి పొంది ఈరోజు మన లోకేష్ వచ్చినప్పుడు పోయి రోడ్లు నిలబడి చేతిలో కలిపి నేను లోకేష్ ఫోటో తీసుకుంటే ఆ రోజే దూరం పెట్టా. మళ్ళీ మొదటికి వచ్చిన అందరు కలిసి వీళ్ళందరూ సైడ్ మీరు వీళ్ళ తమ్ముడు ఇంకా అందరూ నాయకులు మెయిన్ నాయకులు అందరూ కలిసి అన్న ఏదో పొరపాటు జరిగిపోయింది, దీన్ని మళ్ళా దగ్గర చేర్చుకుంటే ఈరోజు రకరకాలుగా అతను ప్రచారం చేసుకుంటూ మొత్తం తెలుగుదేశం తీసుకుపోతాడంట అందరినీ. చక్రపాణి రెడ్డికి ఇబ్బంది ఆయన లేకపోతే నాకు, ఆయన నా ఓట్ల నా ఎలక్షన్కి లేడు ఆయన. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, మీలో ఒక నాయకుడు ఎన్నుకోరు, ఎవరిని ఎన్నుకునే పర్వాలా, నేను ఫలానా నాయకుడిని చెప్పే బదులు మీరు ఒక నాయకుడిని ఎవరిని ప్రపోజ్ చేస్తారో చేయండి, మీ ఇష్టం. మీరు కూడా కావచ్చు, ఎవరు ప్రపోజ్ చేస్తారు ఇప్పుడే చెప్తారా, లేకపోతే మళ్ళా ఒకరోజు చెప్తారా? ఇప్పుడే చెప్పే ఎవరు కావాలా చెప్పు, ఎవరు ఒక్కనే వాళ్ళు చెప్పాలి. ఆడలేస్తలే నీకు, నాకు సంబంధం లేనా? మీరు వద్దామా? అలీషేర్ కావాలా? లేకపోతే నా నవ్వి కావాలని చెప్పు, నువ్వు కూడా ఎవరి పేరు చెప్తావు? అందరికీ నమస్కారం. మోతులానని యునానిమస్ గా తీసుకున్నాం అన్నమాట. అంటే మేము ఒక రూపాయి డబ్బులు ఖర్చు పెట్టకుండా, ఎలక్షన్ జరగకుండా మోతులాన దాన్ని మీకైంది సార్, మా వాళ్ళకి రాలే, మీకు ఖర్చు అయినది. కానీ మా పార్టీ వాళ్ళకి ఓటుకి ఒక రూపాయి ఇచ్చింది లేదు, మేము ఓటుకు 1 రూపాయి తీసుకునేది కానీ ఎలక్షన్ జరిగింది లేదు. అయినా కానీ మేము అదే పార్టీని నమ్ముకొని మోతులని యునానిమస్ గా మమ్మల్ని పక్కకు తప్పించి మోతులని యునానిమస్ గా చేసినా కానీ మేము ఆయన గౌరవించినాం. మేము ఆయనకి ఇచ్చినంత గౌరవము, ఆ గౌరవాన్ని ఆయన నిలబెట్టుకోలేదు. మా ఎమ్మెల్యే గారిని కాదని చెప్పేసి ఆయన అటో కాలు వేసి మాట్లాడుతూ ఉంటే మా ఎమ్మెల్యే గారికి ఇప్పుడు అది నచ్చగా ఈ మోతులా అనేతను మాకు వద్దు, రేపటి నుంచి మోతులా అనేతన్ని అతని ప్రస్తావన మా పార్టీలో వద్దు, అతని పేరు తీసుకోవడం కూడా నాకు నచ్చడం లేదు. సో అతన్ని మేము పార్టీ నుంచి తీసేస్తున్నా. 8వ వార్డుకి మీరు రేపు పొద్దున ప్రచారం చేసుకోవడానికైనా కానీ, 8వ వార్డు కౌన్సిలర్కైనా కానీ, వార్డు ఇన్ఛార్జ్కైనా కానీ నేను మీకు ఇస్తాను అని చెప్పేసి ఎమ్మెల్యే గారు పిలుచుకుంటున్నామని చెప్పి ఇక్కడికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత ఎమ్మెల్యే గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.